భారత్ కు ఘోర అవమానం. సంజు శాంసన్ ను డ్రాప్ చేయడమే అసలైన తప్ప. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. 2007 భారత క్రికెట్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోయిన సంవత్సరం. ఎంఎస్ ధోని నాయకత్వంలో తొలి టీ20 వరల్డ్ కప్ ను గెలిచి ప్రపంచానికి కొత్త ఛాంపియన్ గా పరిచయం అయింది టీమిండియా. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి స్టార్ ఆటగాళ్లతో ప్రపంచంలోనే అత్యంత బలమైన టీ20 జట్టుగా ఎదిగింది. 2024లో మరోసారి టీ20 ప్రపంచ కప్ ను గెలిచి భారత టీ20 క్రికెట్ లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. కానీ 2026లో అదే టీమిండియా ఇప్పుడు వరుసగా రెండో టీ20 సిరీస్ ను కోల్పోయింది. 7 ఏళ్ల తర్వాత బ్యాక్ టు బ్యాక్ టీ20 సిరీస్ లో ఓటమి. ఇంగ్లాండ్ పై చరిత్రలో తొలిసారి టీ20 సిరీస్ పరాజయం. 158 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.5 ఓవర్లలోనే ఇంగ్లాండ్ చేజ్ చేయడం ఇది కేవలం ఓటమి కాదు, టీమిండియా టీ20 క్రికెట్ కు ఒక పెద్ద వార్నింగ్ బెల్. అసలు తప్పు ఎక్కడ జరిగింది? గౌతమ్ గంభీర్ వ్యూహాలు ఫెయిల్ అయ్యాయా, లేక అజిత్ అగార్కర్ సెలక్షన్ తప్ప, లేక సంజు శాంసన్ ను జట్టు నుంచి తప్పించడమే భారత జట్టు చేసిన అతిపెద్ద పొరపాట? ఈ వీడియోలో ప్రతి విషయాన్ని పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిస్టల్ వేదికగా జరిగిన 4 టీ20లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మంచి ఆరంభం వస్తుందని అభిమానులు భావించారు. కానీ మొదటి ఓవర్ నుంచే ఇంగ్లాండ్ బౌలర్లు భారత బ్యాటర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. వైభవ్ సూర్యవంశీ మరోసారి ఆశించిన స్థాయిలో ఆడలేక 15 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ సిరీస్ లో ఎన్నో అంచనాలతో వచ్చిన యువ ఆటగాడు కీలక మ్యాచ్ లో మాత్రం నిలబడలేకపోయాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ వచ్చాడు. గత కొన్ని మ్యాచ్లుగా భారీ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్ కూడా కేవలం 4 పరుగులకే అవుట్. కొన్ని ఓవర్లలోనే భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యత తీసుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ప్రశాంతంగా బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. 49 బంతుల్లో అజేయంగా 80 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో విరాట్ కోహ్లీ రికార్డును సమన్ చేశాడు. ఇంగ్లాండ్ పై భారత కెప్టెన్ గా అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. కానీ మరో ఎండ్ లో ఒక్క బ్యాటర్ కూడా సహకరించలేదు. శివం దుబే, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ అందరూ విఫలమయ్యారు. దాంతో భారత్ 158 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లు ఖచ్చితంగా పోరాడతారని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ జరిగినది మాత్రం పూర్తిగా భిన్నం. ఫిలిప్ సాల్ట్ మొదటి నుంచే భారత బౌలర్లపై దాడి చేశాడు. మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్ అయితే పూర్తిగా మ్యాచ్ ని తన చేతుల్లో తీసుకున్నాడు. 35 బంతుల్లోనే 79 పరుగులు చేశాడు. భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కేవలం 13.5 ఓవర్లలోనే మ్యాచ్ ముగించేశారు. భారత్ తరపున హర్షదీప్ సింగ్ మాత్రమే ఒక్క వికెట్ తీశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న ఇదే: సంజు శాంసన్ ను ఎందుకు తప్పించారు? అవును, ఇటీవల సంజు కూడా పెద్ద స్కోర్లు చేయలేదు. కానీ వరుస అవకాశాలు ఇవ్వకుండా ఒక్కసారిగా జట్టు నుంచి పక్కన పెట్టడం సరైన నిర్ణయమా? ఈ సిరీస్ లో టాప్ ఆర్డర్ వరుసగా విఫలమైంది. మిడిల్ ఆర్డర్ లో అనుభవం లేక భారత్ తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ పరిస్థితి చూసిన తర్వాత సంజు ఉంటే కనీసం పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేదేమో అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. మరోవైపు యువ ఆటగాళ్లను తయారు చేయాలంటే అవకాశాలు ఇవ్వాల్సిందే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది: భారత జట్టుకు అనుభవం ఉన్న బ్యాటర్లు అవసరం. ఈ సిరీస్ లో గౌతమ్ గంభీర్ మరియు అజిత్ అగార్కర్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జట్టులో సరైన ఫినిషర్ లేకపోవడం, మిడిల్ ఆర్డర్ బ్యాకప్ లేకపోవడం, ఎక్కువ మంది ఎడమ చేతి బ్యాటర్లను ఎంపిక చేయడం, గాయాల నుంచి కోలుకోని ఆటగాళ్లను ఎంపిక చేయడం, ఇవన్నీ ఇప్పుడు చర్చాంశనీయంగా మారాయి. భారత పేరిట నమోదైన చెత్త రికార్డులను మనం ఇప్పుడు తెలుసుకుందాం. 7 ఏళ్ల తర్వాత వరుసగా 2 టీ20 సిరీస్ లో ఓటమి. ఇంగ్లాండ్ పై తొలిసారి టీ20 సిరీస్ పరాజయం. వరుసగా 5 టీ20 మ్యాచ్ లో ఓడిన తొలి భారత కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్. 2019 తర్వాత ఇంగ్లాండ్ పై తొలి ద్వైపాక్షిక సిరీస్ ఓటమి. టీ20 చరిత్రలో భారత్ కు అత్యంత అవమానకరమైన పరాజయాల్లో ఇది ఒకటి. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, ఇది ట్రాన్సిషన్ ఫేజ్, తప్పులు జరుగుతాయి, వాటి నుంచి నేర్చుకుని బలంగా తిరిగి వస్తాం. మా జట్టులో త్వరగా నేర్చుకునే ఆటగాళ్లు ఉన్నారు అని చెప్పాడు. భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో విజయాలు ఉన్నాయి, ఎన్నో గొప్ప తిరుగుబాట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అలాంటి సమయమే వచ్చింది. ఈ ఓటమి నుంచి టీమిండియా ఎలా తిరిగి వస్తుందో చూడాలి. అయితే మీ అభిప్రాయం ఏమిటి? ఈ ఓటమికి అసలు కారణం ఎవరు? గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్, లేక సంజు శాంసన్ ను డ్రాప్ చేయడం అతిపెద్ద తప్ప? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.